రుచికైనా ఆరోగ్యానికైనా ఈ కారపొడి రోజుకొక టీ స్పూన్ తీసుకుంటే చాలండి. ఇంట్లో అనారోగ్య సమస్యలే ఉండవు. కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 కప్పు అవిసె గింజలు వేసి దోరగా వేయించి అరకప్పు నువ్వులు కూడా వేసి రెండు కలిపి చిటపటమనేంత వరకు వేయించి తీసి ప్లేట్లో వేసుకోండి. మరొక టీ స్పూన్ నూనె, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి ప్లేట్లో వేసుకొని మరొక టీ స్పూన్ నూనె, 1 కప్పు ధనియాలు వేసి దోరగా వేయించి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసి క్రిస్పీగా వేయించుకొని తీసి ప్లేట్లో వేసుకోండి. మరొక టీ స్పూన్ నూనె, 2 కప్పుల మునగాకు, 1 కప్పు కరివేపాకు కూడా వేసి క్రిస్పీగా వేయించుకుని తీసేసి మరొక టీ స్పూన్ నూనె వేసి 1 కప్పు ఎండుమిరపకాయలు వేసి క్రిస్పీగా వేయించాక చివరిగా మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, మీడియం సైజ్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక్కసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా పొడి చేసుకోండి. అన్నంలోకి కానివ్వండి, ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ కి కానివ్వండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అన్నమాట.